మదన్ లాల్ ఆయన ఎంకరేజ్ చేసినందుకు శశిపాల్ ఎంకరేజ్ చేసినందుకు మదన్ లాల్ ఈ బిజినెస్ లో రావడం జరిగింది. వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ బస్సు ద్వారా చేశారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఉన్న వాళ్ళకి అమ్మడానికి చిన్న చిన్న ప్యాకెట్స్ అలా తయారు చేసి హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉంది. దీన్ని పట్టుకోవడం వల్ల మనం ఒక ఇంపార్టెంట్ ఈ బ్రేక్ త్రూ వల్ల చాలా ఇటువంటి ఎవరైతే డ్రగ్స్ను వాడి 31 డిసెంబర్ ముందు కానీ 31 డిసెంబర్ నాడు కానీ మన హైదరాబాద్ నగరంలో కానీ వేరే చుట్టుపక్కల ఏదైనా వేరే నగరంలో అమ్మిన తర్వాత అక్కడ కానీ సెలబ్రేట్ చేసే ఈవెంట్స్ని మనము థ్రాటిల్ చేసినట్టయింది. ఇట్ ఈస్ దీనికి చేసినటువంటి ఎస్ఓటి మల్కాజ్గిరి డిసిపి దెన్ ఈజ్ ఎంటైర్ టీమ్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆఫీసర్స్ని గిరిధర్ డిసిపి ఎస్ఓటి, దెన్ ఏ రాములు ఇన్స్పెక్టర్, బి ప్రవీణ్ కుమార్ ఇన్స్పెక్టర్ కుషాగూడ, బి పరమేశ్వర్ సబ్ ఇన్స్పెక్టర్, పి వాసుదేవ్ సబ్ ఇన్స్పెక్టర్, ఎం ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్, వై శ్రీనివాస్ కానిస్టేబుల్ ఆఫీసర్, ఎం రవికాంత్ కానిస్టేబుల్ ఆఫీసర్, జి రమేష్ గౌడ్ కానిస్టేబుల్ ఆఫీసర్, అండ్ శ్రవణ్ కుమార్ కానిస్టేబుల్ ఆఫీసర్, అండ్ మహమ్మద్ అయూబ్ ఖాన్ కానిస్టేబుల్ ఆఫీసర్. వీళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం. వీళ్ళ కోసం వీ విల్ బి గివింగ్ దెమ్ క్యాష్ రివార్డ్స్. అంతేకాకుండా మేము ఒక సెమినార్ కూడా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుండే. ఇవాళ దాంట్లో పాటుగా ఈ బేసిక్ యాక్ట్లో ఎలా కన్విక్షన్ తెచ్చుకోవాలి అనేది మేము ప్రాసెస్లో ఉన్నాం. ఇప్పుడు 22% కన్విక్షన్ రేట్ ఉంది. నేను ఇంకా స్పెషలైజ్ ఏజెన్సీస్లో 80% కన్విక్షన్ ఉంది. సో మనం ఆ లెవెల్లో వెళ్ళాలి అని అంటే మన ఆఫీసర్స్ని ట్రైన్ చేయాలనే ఉద్దేశం వాళ్ళ ట్రైనింగ్ సెషన్ కూడా నడుస్తోంది. ఈ ప్రాసెస్లో ఈ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ మీరు చూశారు. దీనివల్ల ఇంకా మేము ఇంకా వేరే టిఎస్ న్యాబ్ లాంటి ఆఫీసర్స్తో కూడా ఇంటరాక్ట్ చేసి బెటర్గా వీళ్ళు ఏంటంటే బేసికల్లీ రాజస్థాన్ నుంచి వచ్చారు కాబట్టి మేబీ ఇంటర్నేషనల్ కనెక్షన్స్ సప్లై సేల్స్లో ఉంటాయి. సో దాట్ ఆల్సో విల్ అన్రావెల్. దిస్ ఈజ్ వాట్ ఎఫర్ట్ వీఆర్ మేకింగ్ టు కీప్ హైదరాబాద్ సిటీ ఆర్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ రాచకొండ కమిషనరేట్ లిమిట్స్, ఈ ట్రై కమిషనరేట్స్లో టోటల్గా ఈ డ్రగ్ ఫ్రీగా ఉండేట్టుగా ఎఫర్ట్స్ పెడుతున్నాం. దీన్ని ఫలితమే మొన్న మేము 360 kg గాంజాని సీజ్ చేసాం. ఈరోజు 3.5 kg మన ఓపియం సీజ్ చేసాం. ఇంకా అదే పాపీ స్టాక్ కూడా ఉన్నాయి, 45 grams. ఇది టోటల్ పుట్ టుగెదర్ 56 lakhs వర్త్ ప్రాపర్టీని ఈ కాంట్రబాండ్ డ్రగ్స్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు చేసినట్టు వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి ఈజీ వే, ఫాస్ట్ బక్ కోసం ఈ విధంగా చేస్తున్నారు. దానివల్ల సొసైటీకి నష్టం కాకుండా వాళ్ళు ఇలా కేసెస్లో ఉండి చాలా సివియర్ పనిష్మెంట్ వస్తుంది. ఇది 10 years to 20 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది ఇటువంటి కేసు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి. సో గవర్నమెంట్ కూడా చాలా ఫోకస్గా ఉంది కాబట్టి ఇటువంటి నేరాలు ఎవరు పాల్పడద్దు, ఇటువంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ యూత్ కానీ ఇందులో విక్టిమ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ యాజ్ అ టీమ్ వీ షుడ్ వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో మాకు ఇవ్వండి. దీన్ని బట్టి ఇటువంటి యాక్టివిటీస్ మనం కంటైన్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. టోటల్ 3.5 kg ఇది మాత్రం 15 lakh per kg ఉంటుంది. 15 lakh per kg. అందులో ఎంత క్వాంటిటీ బట్టి దాన్ని బట్టి డిమాండ్ బట్టి ఉంటుంది. అదర్వైజ్ మార్కెట్లో ఉన్నటువంటి మేము రేట్ చూస్తే 1 kgకి 15 lakh rupees ఉంటాయి. వీళ్ళు అక్కడ తీసుకొస్తున్నారు. ఇంకా ఇంట్రాక్షన్ ప్రాసెస్లో ఉంది. ఇదంతా రా మెటీరియల్ అంటే కొన్ని రోజులకు ఇది ఆల్రెడీ డైరెక్ట్లీ దే కెన్ కన్జ్యూమ్. లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, సాలిడ్ ఫామ్లో కూడా చేస్తే ఉంటుంది అనమాట. ఎనీవే దే కెన్ కన్జ్యూమ్ ఇట్ లైక్. బట్ వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి తెలిసిన వాళ్ళకి అమ్ముతున్నారు. ఇది దే ఆర్ సెల్లింగ్ దిస్ మెటీరియల్ టు ద పీపుల్ హూ నో దెమ్ అండ్ సో దట్ అల్టిమేట్లీ ఎండ్ యూజర్ మేబీ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు. అది ఇంట్రాక్షన్ ప్రాసెస్లో ఉంది. ఈ రోజే కదా మార్నింగ్ వచ్చింది కాబట్టి వీ విల్ టేక్ దెమ్ ఆన్ పోలీస్ కస్టడీ. రిమాండ్ చేసిన తర్వాత అప్పుడు మేము ఇంకా ఫర్దర్ ఇంటరాక్ట్ చేయడానికి ఫర్దర్ క్లూస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ మీ చెప్తారు, వెల్కమ్ టు యూ. వీళ్ళు బస్లో ఇందాక మీరు చెప్పాను జీవీఆర్ ట్రావెల్స్ అనే వాళ్ళకి తెలియకపోవచ్చు ఇదంత యాక్టివిటీ. బట్ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కేర్ఫుల్గా ఉండాలా. దాన్ని మేము వెరిఫై చేస్తాము ఎట్లా ఉందని చెప్పేసి.
ఇప్పుడు ఇందులో ఏంటంటే వీళ్ళు బస్సులో తీసుకొస్తున్నారు. ద ట్రాన్స్పోర్టేషన్ డన్ బై బస్. దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ దట్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ ఉన్నారు కాబట్టి తీసుకురావడం వాళ్ళకు కొంచెం ఈజీగా ఉన్నటువంటి విధానం బస్సులో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది we have to look into that aspect. Definitely they must be doing it. One or two people may sneak in like this. We can't one incident తో టోటల్ సిస్టమ్ నే మనము క్వశ్చన్ చేయలేము. ఇంతకుముందు 2022లో ఒక కేసు ఉంది. ఇది సేమ్ ఇటువంటి అఫెన్సే, బట్ ఇంత క్వాంటిటీ కాదు. నేరడ్మెట్లో ఇంపైన కేసు ఉంది. Yeah, because we don't obsess with that PD Act. If anyone attracts that contents of PD Act, we certainly detain them under PD Act. Yes, నిన్ననే మేము అన్ని పబ్స్ మీద మా SOT టీమ్స్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఎంటైర్ సిటీలో కూడా, హైదరాబాద్ సిటీలో కూడా, సైబరాబాద్ కూడా చేస్తారు. మేము 9 పబ్స్ మన దగ్గర ఉన్నాయి మన రాచకొండ లిమిట్స్లో. నిన్న సర్ప్రైజ్ రేడ్స్ చేయడం జరిగింది. ఇటువంటి రేట్స్ కంటిన్యూ అవుతాయి. అంతేకాకుండా మేము ఇన్ఫర్మేషన్ మీద కూడా డిపెండ్ అవుతున్నాం. సో వీఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ దట్. దిస్ పర్టికులర్ దాంట్లో ఇంకా వాళ్ళు ఇంకా అమ్మలేదు. దే ఆర్ ఐడెంటిఫైయింగ్ ద కస్టమర్స్, బట్ ఆల్రెడీ దే ఆర్ ఇన్ ద బిజినెస్. దే కాల్ దే ఎంటైర్ కన్సైన్మెంట్ సిస్టమ్. వీళ్ళు ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు, ఇంతకుముందు అమ్మారు కూడా, కేసులో కూడా ఉన్నారు. సో దే గాట్ సమ్ పీపుల్ టు బై. In the process, we caught them. Yes, if possession, consuming, selling is all offense. So, నేను కన్జ్యూమ్ చేస్తున్నాను అనేది అతని సాఫ్ట్ కార్నర్ ఉండదు. ఇట్స్ ఆల్ అఫెన్స్, వెరీ సీరియస్ అఫెన్స్. 20 years పనిష్మెంట్ ఉంటుంది. We'll come back to you on this. First, this is there. New Year again we'll inform you maybe another 3-4 days time lo. आज एक इम्पोर्टेंट ब्रेक थ्रू में हमारा SOT मलकाजगिरी विथ ऑफिसर्स एंड DCP एंड सपोर्ट लाइन एक अच्छा गैंग, इंटरस्टेट गैंग को कैच किया.